బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ ఘట్టములు 61. వత్స బాలకుల రూపుడగుట 62. బలరాముడన్న రూపెరుగుట 63. బ్రహ్మ తర్కించుకొనుట 64. బ్రహ్మ పూర్ణిజేయుట. కరముల్ పాదములున్ శిరంబు రవలగ్నంబుల్ ముఖంబుల్ భుజాంతరముల్ ముక్కులు కన్నులున్ శ్రవణముల్ దంతాదులున్ దండకాంబర సృగ్వేణు విషాణభూషణ వయోభాషా గుణాఖ్యాన తత్పరతల్ వీడ్వడకుండదాల్చే విభుడా వత్సార్భగారముల్. దశమ స్కంధము పూర్వ వత్స బాలకుల రూపుడగుట. ఇలా అయితే గోపికలు సంతోషిస్తారు కదా అనుకుంటూ కృష్ణ బాలుడు ఆయా లేగదొడల గోపబాలకుల రూపాలను అన్నీ తానే ధరించాడు. అన్ని అవయవాదులు ఆయా బాలుర పోలికల్లోనే ఉన్నాయి. అంతేకాకుండా ఆ బాలురు ధరించే చేతికగలు, వస్త్రాలు, దండలు, వేణువులు, కొమ్ముబురాలు, ఆభరణాలు, వారి వయస్సులు, గుణాలు, మాటలాడే యాస ఏ ఒక్కటి వదలకుండా సంపూర్ణంగా ఆయా బాలుర లేగల స్వరూపాలు అన్నీ తనే ధరించాడు. రూపంబులెల్లనగు బహురూపగుడిటు బాలవత్స రూపంబులతో ఏ పారుటేమి చోద్యము రూపింపగనతనికితర రూపము కలదే. ఈ జగన్నాటకంలో అందరి రూపాలు ధరించే అంతర్యామి స్వరూపుడు ఆ గోపాలకృష్ణుడు కదా. ఆ మహానటుడు ఇలా బాలుర యొక్క లేగల యొక్క రూపాలు ధరించడంలో ఏమి ఆశ్చర్యం ఉంది? ఏ రూపంలో అయినా ఉన్నవాడు అతడే. జాగ్రత్తగా గమనిస్తే అతడు సర్వాత్మకుడు, రూపాతీతుడు కనుక అతనికి రూపం అన్నది వేరే ఉండదు కదా. అవును, ఆ జగన్నాటక సూత్రధారి ధరించలేని పాత్ర ఏముంటుంది? మరలుపుమనియడు కర్తయు మరలించు కుమారకులును మరలడి క్రేపుల్ పరికింపతానయై హరి మరలంజనలిలతోడ మందకు అధిపా. విచిత్రంగా మందలోని పశువులను తమ ఇంటి వైపు తోలమని చెప్పేవాడు తానే, అలా తోలుతున్న గొల్లపిల్లలు తానే, అలా తోలబడి తమ ఇళ్లకు వెళ్తున్న పశువులు తానే అయ్యి ఆ శ్రీహరి గొప్ప వినోదంగా రేపల్లెకు వెళ్లాడు. సూత్రధారి పాత్రధారి అభేదమా, జీవాత్మ పరమాత్మల అభేదమా? ఆహా, ఏమి లీలా! ఇట్లు బాలవత్స రూపములతో విహరించుచు మందకు వచ్చి వారి వారి దొడ్ల అయ్యై వత్సంబుల ముందరి కందువల నిలిపి తత్తద్బాలరూపముల అందరి గృహములం ప్రవేశించి వేణునాదంబులు చేసిన. ఇలా సమస్తమైన బాలురు లేగలి యొక్క స్వరూపాలు అన్నీ తానే ధరించి విహరిస్తూ గోకులానికి తిరిగి వచ్చి వారి వారి దొడ్లలో ఆయా దూడలను ఆయా స్థానాలలో కట్టేసి ఆయా బాలకుల స్వరూపంలో ఆయా ఇళ్లల్లో ప్రవేశించి వారి వారి వేణువుల ద్వారా వేణునాదం వినిపించసాగాడు. కొడుకుల వేణునాదములు గొప్పున వీణులకు ప్రియంబులై ముడివడలేచి ఎత్తికొని మూర్కొని తల్లులు కౌగిలించుచుంజడిగొన చేపు వచ్చి తమ చనులయందు సుధా సమంబులై వెడలడి పాలు నింగుకొను వేడుకనిచ్చిరి తత్సుతాళికిన్. గోపబాలకుల తల్లులు కొడుకుల వేణునాదాలు విన్నారు. అవి వీణుల విందుగా వినిపించి వారి మనస్సులు పరవశించాయి. వెంటనే ఆ తల్లులు లేచి కుమారులను కౌగిలించుకుని శిరస్సులను మూర్కొన్నారు.
వారి పాలిళ్లు అందు పాలు ఉవ్వెత్తుగా చెప్పుకుని వచ్చాయి. గోపికలు అమృతంతో సమానమైన ఆ పాలను నిండైన ప్రేమతో కొడుకులకు త్రాగించారు. మరియు తల్లులు ఉల్లంబుల బెల్లుగ వెల్లిగొను ఏడుకలం తమ నందనులకు నలుంగులిడి మధ్యనంబులు గావించి గంధంబులలంది తొడవులు దొడగి నిటల తటంబుల రక్షాతిలకంబులు వెట్టి సకల పదార్థ సంపన్నంబులైన అన్నంబుల సంగి సన్నములుగాని మన్ననలు చేసిరి. పిమ్మట ఆ గోపిక తల్లుల హృదయాలు ఆనందంతో పరవళ్లు తొక్కగా వారు ఎంతో వేడుకతో కొడుకులకు నలుగుపెట్టి తలంటి స్నానాలు చేయించారు, గంధాలు పూశారు, చక్కని ఆభరణాలు అలంకరించారు, నుదిటిపై రక్షా తిలకాలు పెట్టారు, అన్ని రకాల పదార్థాలతోనూ భోజనాలు పెట్టారు, ఎంతో ప్రేమతో వారిని ఆదరించారు. ఏ తల్లులకే బాలకులే దరగున తిరిగి ప్రీతి ఎసగింతురు, మున్నా తల్లులగా బాలకుల తెరగున ప్రీతి చేసిరవని నాథ. ఓ పరీక్షిన్ మహారాజా, ఇంతకు ముందు ఏ బాలకులు ఏ తల్లులకు ఏ విధంగా ఆనందం కలిగించారో ఇప్పుడు అలాగే ఆయా బాలకులు ఆయా తల్లులకు ఆయా విధాలైన ఆనందాలు కలిగించారు. ఆ సమయంలో పాయని వేడ్కతో ఉనికి పట్టులకుందని గోవులెల్ల అంబేయని చీరి హుమ్మను జుబేరిచి మూర్కొని పంచితిల్లి పిల్లై అతిరేకమై పొడుగులందెడలేక స్రవించుచున్న పాలాయడ నాకుచున్ సుముఖలై ఒసగెన్ నిజవత్స కోటికిన్. దొడ్లలో ఉన్న ఆవులు తమ దూడలను చూడగానే అంబా అంటూ బిడ్డలను పిలిచాయి. హుమ్మంటూ దూడలను వాసన చూసి ఆనందంతో చటుక్కున మూత్రాలు కార్చాయి. ప్రేమతో దూడలను నాకుతూ పొదుగుల నుండి కురుస్తున్న పాలను లేగదూడలకు త్రాగించాయి. వ్రేతలకును గోవులకును మాతృత్వము సాలగలిగే మరి మాధవుపై మాతలని హరియు నిర్మల కౌతూహలమొప్పదిరిగే కడు బాల్యమునన్. గోపికలకు గోవులకు కూడా తమ బిడ్డల రూపంలో ఉన్న కృష్ణునిపై మాతృప్రేమ ఎంతో అధికంగా కలిగింది. శ్రీహరి కూడా వారిని తల్లులు అంటూ ఎంతో స్వచ్ఛమైన ప్రేమతో పసిపిల్లవాడిగా వారి మధ్య ప్రవర్తించాడు. ఘోషజనులకెల్ల కురలపై వేడ్క పూట పూట కెలమి పొటకరించే నిచ్చ క్రొత్తయగుచు నిరజాక్షుని మీద వేడ్క తమకు తొల్లి వెలసినట్లు. పూర్వం బాలకృష్ణుని మీద తమకు మిక్కిలి అధికమైన ప్రేమ కలిగినట్లు ఈ గోపబాలకుల పైన కూడా గోకులంలోని జనులు అందరికీ రోజురోజుకి ప్రేమలు పెరుగుతూ ఏ రోజు కారోజు క్రొత్తలు తొడుగుతూనే ఉండేవి. ఇట్లు కృష్ణుండు బాలవత్స రూపములు దాల్చి తన్ను తాన రక్షించుకొనుచు మందను వనంబున అమంద మహిమంబున 1 ఏడు క్రీడించే. ఆ ఏటికి 5-6 దినంబులు కడమవడియుండ అందొక్కరాడ బలభద్రుండును తానును వనంబునకుందని మందచేరువ లేగల మేప అతి దూరంబున గోవర్ధన శైల శిఖరంబున గ్రాసంబులు కొనుచున్న గోవులు ఆ లేగలంగని. ఇలా బాలకృష్ణుడు గొల్ల పిల్లల రూపాలు దూడల రూపాలు తానే ధరించి అందరి రూపాలలోనూ ఉన్న తనను తాను రక్షించుకుంటూ ఆ బృందావనంలోనూ గోకులంలోనూ మహామహిమతో 1 ఏడాది పాటు విహరించాడు. ఏడాదికి ఇంకా 5-6 రోజులు ఉన్నాయి అనగా ఒకనాడు తాను బలరాముడు అడవికి వెళ్లి మందకు దగ్గరగా లేగదూడలను మేపుతున్నారు. ఆ ప్రదేశానికి చాలా దూరంగా గోవర్ధన పర్వత శిఖరం పైన గోపకులు ఆవులు మేపుతున్నారు. ఆ కొండమీది ఆవులు ఈ క్రింద ఉన్న దూడలను చూశాయి. ముదమున హుంకరించుచును మూపులపై మెడలెత్తి చాచుచున్ పదములు 4 బాగున గూడగబెట్టి దాటుచున్ వదనములన్ విశాల దరవాలములన్ వడినెత్తిపారి
ఆ మొదవులు సనులంగుడిసే మూతుల మృంగెడి భంగి నాకుచున్. ఆనందంతో ఆ ఆవులు ఒక్కసారి హూంకరించాయి. మూపుల పైదాకా మెడలు ఎత్తి వేగంగా చెంగుచెంగున దాట్లు వేస్తూ పరిగెత్తాయి. తోకలు ముఖాలపైకి వచ్చేలా ఎత్తి దూడల దగ్గరకు పరిగెత్తాయి. లేగల మూతులను ఆత్రంగా నాకుతూ ఆవులు లేగలకు పాలు కుడిపాయి. అంత గోపకులు గోవుల వారింపన లవిగాక దిగ్గన అలుకతోడి సిగ్గులగ్గలమ్ములుగా దుర్గమ మార్గమ్మున వాని వెంటనంటి వచ్చి లేగల మేపుచున్న కొడుకులంగని ఇంతవరకు తమ మాటలను ఆవులు ధిక్కరించేవి కాదు. అలాంటిది అలా వచ్చిన ఆవులను ఆపుచేయడం గోపకులకు సాధ్యం కాలేదు. వారికి కోపంతో పాటు సిగ్గు కూడా కలిగింది. వాటి వెనుకనే తుప్పల వెంట బండల పైనుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. లేగలను మేపుతున్న తమ బిడ్డలను చూశారు. మమతలతో వారు కోపాలు సిగ్గులు అన్నీ మరిచిపోయారు. అయ్యలగంటి మంచు పులకాంకురముల్ వెలయంగ కురలంజయ్యనడాసి ఎత్తుకొని సంతసమంచుచు కౌలించి తారయడనౌదలల్ మనములారగమూర్కొని ముదుసేయుచున్ దయమెరుంగు గోపకులు దద్దయును బిని నిబరంబుగన్. మా చిన్ని అయ్యలను చూడగలిగాము అంటూ బిడ్డల వద్దకు చేరి వారిని ఎత్తుకున్నారు. పొడలంతా పులకలెత్తుతుండగా సంతోషంతో కౌగలించుకుని తలలను మూర్కొని ముద్దులు చేశారు. బిడ్డలలో ఉన్న దైవాన్ని తెలుసుకున్నారా అన్నట్లు ఎంతో సంతోషంతో పొంగిపోయారు. ఇట్లు బాలకాలింగనంబుల ఆనందబాష్పపూరిత నయనులై గోపకులు గోవుల మరలించుకుని తలంగి తన వరలను చూచి బలభద్రుండు తనలోనిట్లని తలంచి. ఈ విధంగా కుమారులను కౌగలించుకోవడంతో కలిగిన ఆనందబాష్పాలతో నిండిన కన్నులతో గోపకులు కుమారులను వదిలిపెట్టి గోవులను మళ్లించుకుని దూరంగా వెళ్లిపోయారు. వారిని చూసి బలరాముడు ఇలా అనుకున్నాడు. చన్నుమానిన ఎట్టి శబక శ్రేణిపై గోగణంబులకును గోపకులకుని భంగి వాత్సల్యమే భంగినుదయించే హరిదొల్లి మన్నించునట్లు వీరు మన్నించుచున్నారు. మమత చేయుచూ ప్రీతి అంబుజాక్షుని గన్న ఎట్లు నాకు ప్రేమమయ్యడి డింభ బృందంబు గొనుగొన్ననిది మహాద్భుతమెందు నెరుగరాదు. మనుజ దైవత దానవ మాయయొక్కో కాక నా భర్తయగుచున్న కమలనయను మాయయో కాక ఇతరుల మాయ నన్ను గలపనోవదు విభుమాయ గాగనోపు. దశమ స్కంధము పూర్వ బలరాము డన్న రూపాయి పెరుగుట. తల్లిపాలు విడిచిన వయస్సులో ఉన్న బిడ్డల మీద దూడల మీద గోపకులకు ఆవులకు ఇంత అధికంగా వాత్సల్యం ఎలా పుట్టుకు వచ్చింది? వీరు ఇదివరకు కృష్ణుని ఎడల మమకారంతో ఎంత ప్రేమ చూపేవారో ఇప్పుడు తమ బిడ్డలపైన ఆ విధమైన ప్రేమ చూపుతున్నారు. నాకు కూడా ఈ బిడ్డలను లేగలను చూస్తుంటే కృష్ణుని చూసినట్లే ప్రేమ ఇష్టాలు కలుగుతున్నాయి. ఇది ఏమిటో మహా అద్భుతంగా ఉంది. ఇంతకు ముందు ఇలా ఎన్నడూ ఎరుగను. మానవులు గాని దానవులు దేవతలు కాని చేసిన మాయ కాదు కదా. లేక నా స్వామి అయిన విష్ణుమూర్తి యొక్క మాయ ఏమో? నా స్వామి మాయే అయి ఉంటుంది అని మున్న ముగ్ధుడయ్యును తన యందుల దివ్య దృష్టి తప్పక బుద్ధిన్ తన చెలికాండను క్రేపుల వనజాక్షుండనుచు చూచే వసుధాధీశ. బలరాముడు ఇలా ఆలోచించి ఇంతవరకు మోహం చెంది ఉన్నప్పటికీ ఇప్పుడు దివ్య దృష్టితో శ్రద్ధగా చూశాడు. తన స్నేహితులు లేగదూడలు అన్నీ కృష్ణుడే అని గ్రహించాడు. ఇట్లు విజ్ఞాదృష్టిని చూచి ఎరింగియు నమ్మక బలదేవుండు కొందలంబడుచు కృష్ణుంగాంచి మహాత్మా తొల్లి ఎల్ల క్రేపులను ఋషుల అంశంబయును
గోపాలకులు వేల్పుల నిమిషంబనియును తోచుచుండు. ఇప్పుడు వత్సవాలక సందేహంబు లేక నీవా అని తోచుచున్నది. ఇది ఏమి అని అడిగిన అన్నకు ఉన్నరూపు వెన్నుండు మన్నసేసి క్రన్నన ఎరింగించి అతండు ఎరింగే అవ్విధమ్మున హరి బాలవత్సమ్ములు తానయ్యి సంచరించిన 7 విరించికి తన మానమ్మున ఒక్క త్రుటి మాత్రం పైన విరించి చనుదించి వత్సబాలక ఆకారుండైన కృష్ణబాలకం చూచి వెరంగుపడి ఇట్లని వితర్కించి. ఇలా యోగదృష్టితో చూసినప్పటికీ బలరాముడు నమ్మలేక కంగారు పడ్డాడు. కృష్ణుని ఇలా అడిగాడు, మహాత్మా, ఇంతకు ముందు వరకు లేగదూడలన్నీ ఋషుల అంశలతో జన్మించినవి అని, గోపాలకులు అందరూ దేవతల అంశలు అని నాకు అనిపిస్తూ ఉండేది. ఇప్పుడు చూస్తే లేగలు బాలకులు అందరూ నిస్సందేహంగా నీవే అని నాకు కనిపిస్తున్నది. ఈ వింత ఏమిటి? ఇలా అడగ్గానే కృష్ణుడు అన్నగారి ఎడల అనుగ్రహంతో ఉన్న రహస్యం విప్పి చెప్పాడు. బలరాముడు గ్రహించాడు. ఈ విధంగా శ్రీహరి బాలురు లేగలు తానే అయి చరించినది 1 ఏడాది. ఆ కాలం బ్రహ్మదేవునికి తన కాలమానం ప్రకారం 1 త్రుటి కాలంగా కనిపించింది. అతడు వచ్చి దూడల రూపంలోనూ బాలకుల రూపంలోనూ కనిపిస్తున్న బాలకృష్ణుని చూసి నివ్వెరపోయి ఇలా ఆలోచించుకున్నాడు. మందంగల్గిన వత్సబాలకులు నా మాయా గుహాసుప్తులై ఎందుం పోవరు, లేవరిప్పుడును వేరే చేయనా కన్యులండెందున్ లేరు, విధాతలున్ పరులు వీరెవ్వారలెట్లైరకో ఎందే తెంచిరో, కృష్ణుతో మెలగువారేడయ్యడిన్ నేటికిన్. దశమ స్కంధము పూర్వ బ్రహ్మ తర్కించుకొనుట. ఈ గోకులంలో ఉండే బాలకులు దూడలు అందరూ నా మాయా గుహలో ఇప్పటికీ అక్కడే నిద్రపోతున్నారు. ఎక్కడికి పోలేదు. మళ్ళీ ఎవరైనా సృష్టి చేశారు అనుకుందామంటే నేను తప్ప సృష్టికర్తలు అయిన బ్రహ్మలు ఇంకా ఎవరూ లేరు కదా. మరి వీరెవరు? ఎలా వచ్చారో? నేటికి భూలోకంలో 1 ఏడాది గడిచింది. మరి ఈ కృష్ణుడితో విహరిస్తున్న వీళ్లంతా ఎక్కడి నుంచి వచ్చారో? బ్రహ్మ పంపున కాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడున్, బ్రహ్మనొక్కడగాని వేరొక బ్రహ్మలేడు సృజింపగా, బ్రహ్మ నేను సృజింపనుండక బాలవత్స కదంబమే బ్రహ్మమందు జనించెనొకట బ్రహ్మమౌనది చూడగా. బ్రహ్మదేవుడు సృష్టిస్తే గాని ఈ జీవరాశు లేవీ పుట్టవు కదా. సృష్టి చేసే బ్రహ్మదేవుడు అంటే నేనొక్కడినే గాని మరింకొకడు లేడు కదా. బ్రహ్మదేవుడుగా నేను సృష్టించిన గొల్లపిల్లలు దూడలు కాక వేరేవి ఎలా వచ్చాయి? వీటిని ఏ బ్రహ్మదేవుడు సృష్టించాడు? అందరిలోనూ ఒక్కటిగా ఉండే పరబ్రహ్మ కాదు కదా వీటి సృష్టికర్త అని ఇట్లు సకలమ్మును సుకరమ్మునరింగిడి నెరవాది ముదుక ఎరుక గల ప్రోడ వెరంగుపడి గ్రద్దన బెద్ద ప్రొద్దు దద్దయుం తలపోసి కర్ణంబు ముందల ఎరుంగక కొందలం పడుచు ఆందోళనమ్మున. ఇలా ఈ గొల్లపిల్లలు దూడలు గురించి ఆలోచించుకుంటూ సర్వస్వాన్ని తేలికగా తెలుసుకోవడంలో నేర్పరి అయిన పితామహుడు, ఆ జ్ఞానవృద్ధుడు, ఆ బ్రహ్మదేవుడు నివ్వెరపోయాడు. కంగారుపడి తనలో తాను ఆలోచించుకున్నా ఏం చేయాలో తెలియలేదు. బిక్కముగం వేసి ఆందోళన పడసాగాడు. మోహములేగ జగంబుల మోహింపగజేయనేర్చి మొనసిన విష్ణు మోహింపించదననియడు మోహమున విధాత తాన మోహితుడయ్యన్. శ్రీహరి మోహం అంటనివాడు. కాని తాను సర్వ జగత్తులను మోహింపచేయగల నేర్పరి. అటువంటి విష్ణువునే మోహింపచేద్దాం అనుకుని మోహపడిన బ్రహ్మదేవుడు తానే మోహంలో పడ్డవాడు అయిపోయాడు. పగలు ఖద్యోతరుచి చెడు పగిది
రాత్రి మంచు చీకటి లీనమై మాయుమాడ్కి విష్ణుపైన న్యమాయలు విశదమగునే చెడి నిజేశుల గరిమంబు చెరుచుగాక. పగటివేళ సూర్యుడి ముందు మిణుగురు పురుగుల కాంతి తేలిపోతుంది. రాత్రివేళ మంచు చీకటిలో లీనమై మాయమైపోతుంది. అలాగే మాయకే పుట్టినిల్లు అయిన విష్ణుమూర్తి మీద ఇతరుల మాయలు పనిచేస్తాయా? ఆ మాయలు సర్వం వశ చెడి విడిపోతాయి. తమను ప్రయోగించిన వారి గౌరవాన్ని కూడా చెడగొట్టేస్తాయి తప్ప. మరియును పుట్టితి బుద్ధి ఎరింగితి పుట్టించితి జగము సగము ఓయను ప్రాయం బిట్టివి నూతన సృష్టులు పుట్టుటలేదౌర ఇట్టి భూమెలు భూమిన్. ఏనాడో పుట్టాను. పుట్టిన తరువాత బుద్ధి తెలిసింది. ఈ జగత్తు అంతటినీ పుట్టించాను. వయస్సు సగం గడిచిపోయింది. ఇంతవరకు ఇలా క్రొత్త సృష్టిలు పుట్టడం ఎప్పుడూ ఎరుగను. ఔరా, నేను పుట్టించిన ఈ భూమి మీద నాకు అందని ఇన్ని మాయలా అని ఇట్లు తలవాకిట మాణిగల పొడిమిచే వాడిమికెక్కిన నలుముగంబుల తక్కరిగుంటు పెనుదంట పలువెంటలంతన మనంబున వితర్కించి విచారించునెడ అతండు కనుంకొనుచుండ ఆ బాలకులు మేఘశ్యాములును హారకుండల కిరీట వనమాలికాభిరాములును శ్రీవత్స మంగళాంగద నూపుర కనక కటక కంకణ కటిఘడిత కాంచీగునోద్దాములును ఆపాదమస్తక తొలతి దళదాములును విలసదంగుళీయక స్తోములును శంఖచక్ర గదాకమల హస్తులును చతుర్భుజ ప్రశస్తులును పీత కౌశేయవాసులును చంద్రికా ధవళ హాసులును కరుణాకటాక్ష వీక్షణ విలాసులును రవికోటి భాసులును అనంత సచ్చిదానంద రూప మహితులును అణిమాది గుణోపేతులును విజాతీయ భేదరహితులును శ్రీమన్నారాయణ ప్రతిమాన విగ్రహ స్వరూపులును అయి తమకు పరతంత్రులగుచు నృత్త గీతాది సేవా విశేషంబులకు చొచ్చి మెలంగుచు మూర్తిమంతంబులైన బ్రహ్మాది చరాచరంబులను అణిమాది సిద్ధులను మాయాప్రముఖంబులైన శక్తులను మహదాది చతుర్వింశతి తత్వంబులను గుణక్షోభ కాల పరిణామ హేతు సంస్కార కామ కర్మగుణంబులను సేవింప వేదాంత విధులకైన అరుంగరాని తెలంగున మెరయుచూ కానంబడిన వారలం కనుగొని అని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. అతను తన తలవాకిట సరస్వతి ఉన్నదనే అభిమానం వలన కొంత గర్వపడుతుండేవాడు. 4 ముగాలున్న ఆ మహామాయగాడు జంకి వెనుకకు తగ్గుతూ తన మనస్సులో ఎన్నో రకాలుగా ఆలోచించి చూశాడు. ఒకసారి బాలుర వంక చూశాడు. అందరూ మేఘశ్యామల మూర్తులు, హారాలు, కుండలాలు, కరీటాలు, వైజయంతిమాలికలు ధరించి చాలా అందంగా ఉన్నారు. వక్షస్థలం పైన శ్రీవత్సం అనే పుట్టుమచ్చ, శుభకరాలైన బాహుపురుషులు, కాలిగజ్జెలు, బంగారు కడియాలు, నడుములకు కాంచికలాపాలతో కనిపిస్తూ బ్రహ్మదేవుడిని బెదరగొట్టారు. ఆ పాదాల నుండి శిరస్సుల వరకు తులసి దళాల మాలలు ధరించారు. ఆ వ్రేళ్లకు రవ్వల ఉంగరాలు మెరుస్తున్నాయి. అందరికీ 4 బాహువులు ఉన్నాయి. 4 చేతులలో శంఖం, గద, చక్రం, పద్మం ధరించి ఉన్నారు. ఈ బంగారు పట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు. వెన్నెల వంటి చల్లని తెల్లని చిరునవ్వులు వెదజల్లుతున్నారు. కన్నుల నుండి కరుణాకటాక్షాలు వెలువడుతున్నాయి. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నారు. సచ్చిత్ ఆనందాలు తామే అయిన అనంత రూపాలతో విలసిల్లుతున్నారు. అణిమ, గరిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈసిత్వము, వసిత్వము అనబడే 8 అష్టసిద్ధుల గుణాలు తమలోనే ధరించి ఉన్నారు. అందరూ అంతర్యామి స్వరూపులే కనుక ఇది పరాయిది అనే భేదం వారికి లేదు. లక్ష్మీదేవితో కూడిన నారాయణుని ప్రతిబింబాలైన రూపాలతో విలసిల్లుతున్నారు. సృష్టిలో ఉన్న బ్రహ్మ దగ్గర నుండి చరాచర జీవరాశులు, అణిమ మొదలైన సిద్ధులు, మాయ, అహంకారము, బుద్ధి, మనస్సు, పంచమహాభూతాలు, పంచతన్మాత్రలు,
పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు మొదలైన 24 తత్వాలు, 3 గుణముల కలయిక, కాలము, మార్పు, కారణము, సంస్కారము, కామము, కర్మము, వాని గుణాలు, ఇవన్నీ రూపాలు ధరించి నృత్యాలు, గానాలు మొదలైనవి చేస్తూ ఈ నారాయణ స్వరూపులైన బాలకులకు లోబడి సేవిస్తూ ఉన్నాయి. వేదాంతమంతా తెలిసిన వారికి ఆయన ఈ విశ్వరూపాలు తెలియవు. ఈ విధంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న బాలురను బ్రహ్మదేవుడు చూశాడు. చూసి ఇలా అనుకున్నాడు, బాలురగుంటి బాలుర కంటి నా చెయ్యిది వాసిన వారిని మున్నవారి నే బోలగ చూచునంతటన భూరి నిరర్గళ దుర్గమ ప్రభాజలముతోడ చూపులకు జాలమి తెచ్చుచునున్నవారలే మూలమో మార్గమెయ్యదియో మోసము వచ్చగదే విధాతకున్. నా చేష్టకు లోబడక తప్పించుకున్న బాలురను ముందు నుంచి చూస్తూనే ఉన్నాను. వారు చూడగా చూడగా గొప్ప తేజస్సుతో కనపడుతున్నారు. ఆ తేజస్సు మహాప్రవాహం లాగా చూపులతో నైనా సమీపించడానికి వీలుకాకుండా ఉంది. వారి వర్చస్సు చూడడానికి నా చూపులకు శక్తి చాలటం లేదు. దీనికి అంతటికీ మూలకారణం ఏమిటి? ఇప్పుడు నేనేమిటి చేయడం? సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడను నాకే మోసం వచ్చింది కదా అని సకలేంద్రియంబులకు వెక్కసంబైన సృక్కి ఆ బాలుర రూపాలు బ్రహ్మదేవుని ఇంద్రియాల అన్నిటికీ భరించరానివి అయిపోయాయి. చూసి చూసి అతడు చేష్టలు దక్కి దస్సిపోయాడు. ఏ పరమేశు తేజమున ఈ సచరాచరమైన లోకము దీపితమయ్యే అట్టి విభుతేజము కన్నుల దక్క చూడగానోపగా పారవశ్యమును నొందుచు సంస్థిమితాఖిలేంద్రియుండై పరమేష్టి మైమరచనప్పుడు చిత్రపురూపు కైవడిన్. ఈ సృష్టి అంతటికీ పరముడైన ఈశ్వరుడు విష్ణుమూర్తి. తేజస్సు అనేది అతని నుండే పుట్టినది. దానివలన చరాచరమైన ఈ సృష్టి అంతా రూపొంది కాంతిమంతమై కళ్లకు కనపడుతోంది. ఆ తేజస్సులో బ్రహ్మదేవుడు ఒక భాగం మాత్రమే కనుక ఆ తేజస్సును బ్రహ్మదేవుడు కన్నులారా చూడలేకపోయాడు. అతడు పరవశించిపోయాడు. అన్ని ఇంద్రియాలు వ్యాపార శూన్యములు అయిపోయాయి. అప్పుడు బ్రహ్మదేవుడు బొమ్మగిసినట్లు ఒడలు తెలియక నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. ఇట్లు మాయాతీతుండును వేదాంత విజ్ఞాన దుర్లభుండును స్వప్రకాశానందును అయిన తన బాహుళ్యంబు చూచి నివ్వెరపడిన బ్రహ్మంగని ఈశ్వరుండు. ఈశ్వరుడైన శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడిని చూశాడు. మాయకు అతీతుడు, వేదాంతాలు చదివినంత మాత్రాన దొరకనివాడు, తన ప్రకాశములో తాను ఆనందమై ఉన్నవాడు అయిన పరబ్రహ్మ విశ్వరూపాన్ని చూసి బ్రహ్మదేవుడు నివ్వెరపోవడం గమనించాడు. గమనించి బాలుండై చతురాననుండు తన ఈ బ్రహ్మాభిమానంబునన్ లోలుండై మతి తప్పిన మహిమయాలోకింపనే తెంచే తానాలోకింపగ ఎంత వాడనుచు మాయాజాలమున్ విప్పి తల్లిలా రూపములెల్ల దాచెనట కేళీ చాతురీధుర్యుడై. ఈ బ్రహ్మదేవుడు తనకు 4 తలలు ఉన్నాయి అనుకుంటున్నాడు. బాలభావంతో తన ఈ బ్రహ్మ పదవిని చూచుకుని అహంకారంలో మునిగిపోయాడు. అజ్ఞానంలో నిమగ్నమైపోయి నా మహిమ ఎంతటిదో చూడాలని వచ్చాడు. ఇంతటి మహామహిమ చూడడానికి అతడు ఎంతో చిన్నవాడు కదా అని జాలిపడి భగవంతుడైన బాలకృష్ణుడు తన మాయాజాలాన్ని విప్పివేశాడు. తాను సృష్టించిన లీలారూపాలు అన్నింటినీ అక్కడికక్కడే దాచేశాడు, మాయం చేసేశాడు. ఆటలాడడంలో గాని ఆడించడంలో గాని ఆయన చాతుర్యం ఊహించరానిది. అంతలోన అజీవుండు సజీవుండైన తెరంగున 8 కన్నులు గల వేలుపు గమికాడు తేరి తెప్పిరి
కాలుగేలు కదిలించి చెచ్చనం కన్నులు విచ్చి చూడ సమర్థుండై ముందటగని వెనుక చూచి దివి విలోకించి దిక్కులు వీక్షించి ఎల్ల ఎడలం కలయ దర్శించి తన పురోభాగంబున హరి సంచరించుడం చేసి జాతి వైరంబులు లేని నర పక్షి మృగాదులకు నాటపట్టయి సిరిగలిగి కామక్రోధాది రహితులకు జీవనంబైన బృందావనంబు పొడగాంచి అందే. ఇంతలో అంతటి 8 కన్నులున్న దేవతల పెద్ద బ్రహ్మదేవుడు మూతి చెందినవాడు బ్రతికి వచ్చినట్లు తేరుకుని తెప్పరిల్లాడు. కాళ్ళు చేతులు కదలించి చూసుకున్నాడు. తరువాత కళ్ళు విప్పి చూడడానికి శక్తి వచ్చింది. ముందు వైపు వెనుక వైపు చూసుకున్నాడు. తలపైకెత్తి చూసుకున్నాడు. అన్ని దిక్కులకు చూశాడు. అప్పుడు అన్ని చోట్ల పరిశీలనగా చూశాడు. ఎదుట బృందావనం కనిపించింది. కృష్ణుడు ఉండడం వలన నరులు, పక్షులు, జంతువులు తమ తమ జాతి సహజమైన శత్రుత్వాలను మరచి తిరుగుతూ ఉండడం గమనించాడు. ఆ బృందావనంలో సిరి సంపదలు ఉన్నాయి. అందులో ఉన్న వారెవరికీ కామక్రోధాలు లేవు. ఆ బృందావనం చూశాడు బ్రహ్మదేవుడు. తన కన్యములు లేక తనరారి ముమ్మూల విభుడయ్యు గ్రేపుల వెదకువాని అఖిలజ్ఞుడై ఒక్కడయ్యు అజ్ఞాకృతి చెలికాండ్ర పెక్కండ్ర జీరువాని బహిరంతరాద్యంత భావశూన్యుండయ్యు అంతంతరడుగు చొప్పరయువాని గురుగభీరుండయ్యు గురువులు నారుచు అట్టెట్టు పాదరలాడువాని జాతిరహితుడయ్యు చదుర గోపార్భక భవమెల్లనచువడిన మేని చెలువాని హస్తసీతాన్న కవళంబువాని కాంచనపుడు వాణిమగడు. పిమ్మట సృష్టికి మూలములైన త్రిగుణాలకు ఆధారము ప్రభువు అయినవాడు తనకు తాను ఒక్కడే అయినా లేగల కోసం చూస్తూ వెతుకుతున్నాడు కృష్ణుడు. సర్వం తెలిసినవాడు తాను ఒక్కడే అయి సత్యం తానే అయినవాడైనా ఎందరో స్నేహితులు ఉన్నట్లు పిలుస్తూ ఉన్నాడు. బయట లోపల మొదలు తుద అనే భావాలేవీ లేనివాడైనా అక్కడక్కడా దూడల జాడలు వెతుకుతూ ఉన్నాడు. ఎంతో లోతైనవాడైనా పరుగులు తీస్తూ ఇటు అటు చూస్తూ అడుగులు వేస్తున్నాడు. అతనికి జాతి అనేది లేదు అయినా నేర్పరి అయిన గోపబాలుని లక్షణాలన్నీ చక్కగా అచ్చుపోసినట్లు ఉన్న శరీరంతో అందంగా వెలుగొందుతూ ఉన్నాడు. చేతిలో చల్దీ అన్నపు ముద్ద పట్టుకుని ఉన్నాడు. ఇలా సర్వలక్షణాలు మేళవించిన కృష్ణుని కేవలం వాక్కుకు మాత్రమే అధిపతి అయిన బ్రహ్మదేవుడు చూశాడు. కని సంభ్రమించి విరించి రాయంచటిగ్గనురికి కనకదండ సుకుమారంబైన శరీరంబుతోడ నేల దాగిలంబడి మణిగణ సుప్రకాశంబులైన తన కిరీట శిఖర ప్రదేశంబులా కుమారుని పాదపద్మంబులు మోవ మృక్కి తోరంబులకు ఆనంద బాష్పజల పూరంబుల అతని అడుగులు గడిగి మరియును కృష్ణుడిని చూసి చూడగానే బ్రహ్మదేవుడు తత్తరపాటుతో హంసవాహనం నుండి దభాలున క్రిందికి దూకాడు. బంగారు శలాకు వలె రంగులినుతూ ఉండి సుకుమారంగా ఉన్న తన శరీరంతో నేలపై సాగలపడ్డాడు. ఎన్నో మణులతో వెలుగుతున్న తన కిరీటాలు కృష్ణుని పాదపద్మాలకు తాకేలాగా మొక్కేడు. ఆనందబాష్పాలు ధారలుగా కారుతూ ఉండగా అతని పాదాలు కడిగాడు. ఆ పైన అడుగులపై బడు లేచున్ పడుగ్రమ్మరలేచునిట్లు భక్తిని మునుతా పొడగనిన పెంపు దలచుచు దుడుకని మహిమాబ్ధినజుడు దుడుకడిచే నృపా. పరవశత్వంతో బ్రహ్మదేవుడు కృష్ణుడి పాదాలపై అనేక సార్లు పడుతూ లేస్తూ ప్రణమిల్లాడు. భక్తిపరవశుడై ఇంతకు ముందు తాను చూసిన విశ్వరూపం తలుచుకుని ఆ బాలుని మహిమ అనే మహాసముద్రంలో మునిగిపోయాడు. అంత అల్లనల్లన లేచి నిలుచుండి నయనార విందంబులు తెరచి గోవిందుని సందర్శించి
చతుర్ముఖుండు ముఖంబులు వంచి కృతాంజలి అయి దిగ్గన డగ్గుత్తిక ఇడుచు ఏకచిత్తంబున చతుర్ముఖంబుల ఇట్లని స్తుతించే. తరువాత బ్రహ్మదేవుడు నెమ్మదిగా లేచి నిలబడి కళ్ళు తెరిచి గోవులను కాస్తున్న గోవిందుని దర్శనం చేసుకున్నాడు. తన ముఖాలు 4 వంచి చేతులు జోడించి డగ్గుత్తిక పడిన గొంతుతో ఏకాగ్రమైన మనస్సుతో 4 నోరులారా ఇలా స్తుతించాడు. శంపాలతికతోడి జలదంబు కైవడి మెరుగుటొల్లియతోడి మేనివాని కమనీయ మృదులాన్న కబళవేత్ర విషాణ వేణు చిన్నంబులు వెలయువాని గుంజావి నిర్మిత కుండలంబులవాని శిఖిపించవేష్టిత శిరమువాని వన పుష్పమాలికా వ్రాత కంఠమువాని నలిన కోమల చరణములవాని కరుణగడలు కొనిన కడకంటివాని గోపాల బాలుభంగి పరగువాని నగుమొగంబువాని నను కన్న తండ్రిని నిను భజింతు మొక్కి నీరజాక్ష నగుమొగంబువాని నను కన్న తండ్రిని నిను భజింతు మొక్కి నీరజాక్ష. దశమ స్కంధము పూర్వ బ్రహ్మ పూణిజేయుట. మెరుపుతీగతో కూడిన మేఘం వలె నీ శరీరం బంగారు రంగు ఉత్తరీయంతో ప్రకాశిస్తున్నది. నీ చేతిలో ఉన్న చలిది ముద్ద మూదువుగా ఎంతో అందంగా ఉంది. వెదురుకగా కొమ్ముబూర మురళి మొదలైనవి అలంకారాల వలె కలిగి ప్రకాశిస్తున్నావు. ఏనుగు దంతంతో చక్కగా చేసిన నీ కుండలాలు, నెమలి పింఛంతో చుట్టబడిన శిరస్సు, అడవపుల మాలికతో అలంకరించబడిన నీ కంఠం, తామర పువ్వులా సున్నితమైన నీ పాదాలు ఎంతో అందంగా ఉన్నాయి. అదిగో కడగంటితో నన్ను చూస్తున్న నీ చూపులో కరుణ తొణికిసలాడుతోంది. నీ గోపాలబాల రూపాన్ని నేను స్తుతిస్తూ ఉంటే నన్ను చూసి నవ్వుతున్న నీ మోము చాలా రమణీయంగా ఉంది. కమలదళాల వంటి కన్నుల కల నీవు నన్ను కన్న తండ్రివని ఇప్పుడు గుర్తించాను. ఓ విష్ణుమూర్తి, నీకు మ్రొక్కి నిన్ను సేవించుకుంటున్నాను. నను మన్నించి భవజ్జనంబులకు ఆనందంబు నిండించు నీ తనురూపంబిదే నామనంబునకచింత్యంబయ్యే. నీ ఉల్లసద్ఘన విశ్వాకృతినెవడోపు ఎరుగం కైవల్యమయ్యొప్పు ఆత్మనివేద్యంబగు నీదు వైభవము చందం బెట్టిదో ఈశ్వరా. నన్ను అనుగ్రహించు. నీ వారికి అందరికీ ఆనందం నిండించే నీ ఈ చిన్న రూపమే నా మనస్సుకే ఊహించడానికి సాధ్యం కాలేదు. ఇక నీవు ఉల్లాసంతో ధరించిన మహావిశ్వరూపాన్ని తెలుసుకోవడానికి సమర్థులెవరు? నాలో నేనుగానున్న నీకు మాత్రమే తెలియదగిన నీ వైభవ విశేషం ఎంతటిదో ఎవరికి మాత్రం తెలుస్తుంది. విజ్ఞాన విధములెరుగక తజ్ఞులు నీ వార్త చెప్ప తనువాంగనముల్ యజ్ఞేశ నీకు నిచ్చిన అజ్ఞులు నిను బట్టి గెలుతు రజితుడమైనన్. ఓ యజ్ఞరూప, శ్రీహరి, మహాపండితులు తాము వివరించదలిచిన నీ పరబ్రహ్మతత్వాన్ని అది తత్ అని వ్యవహరిస్తారు. వారు ఆత్మజ్ఞానాన్ని తెలియలేక చెప్పడానికి ఈ పదాన్నే వాడుతూ ఉంటారు. అంతే తప్ప ఎంతటి పండితులకైనా నీవు జయింపరాని వాడవే. అయితే
ఏమీ తెలియని వాళ్లు సైతం త్రికరణములు అనే శరీరము వాక్కు మనస్సులతో సహా తమను తాము నీకు సమర్పించుకుని భక్తితో గట్టిగా నిన్ను పట్టుకుంటే నిన్ను అందుకోగలుగుతారు. శ్రేయములు గురియు భక్తిని చేయక శ్రేయములు గురియు భక్తిని చేయక కేవలము బోధ సిద్ధికి తపము చేయుట విఫలము పొల్లున నాయము సేకురునె తలప అధికం వైనన్. భక్తి అనేది సర్వ శుభాలను వర్షిస్తుంది. అటువంటి భక్తిని వదిలిపెట్టి కేవలం జ్ఞానం కోసం తపస్సు చేయడం వ్యర్థం. ఎంత ఎక్కువగా కూడపెట్టినా ఊక బియ్యంపైన ఉండే పొట్టు వల్ల ఏమీ ఆదాయం లభిస్తుంది. ఎంత ఊకదంపుడు చేసినా ఏమీ ఫలితం దక్కుతుంది. నిజముగా నిన్నెరుగగా మును నిజవాంఛలు నిన్ను చేర్చి నీ కథ వినుచున్ నిజ కర్మలబ్ధ భక్తిన్ సుజనులు నీ మొదలిటెంకి చొచ్చిరధీశా. విష్ణుమూర్తి నిన్ను తెలుసుకోవడం కోసం ముందుగా తమ కోరికలన్నీ నీ యందు సమర్పించి నీ కథలు వింటూ ఉండాలి. అప్పుడు తాము చేసిన సత్కర్మలకు ఫలితంగా భక్తి అనేది లభిస్తుంది. ఇలా లభించిన భక్తితో సజ్జనులు మాత్రమే నీ మూలస్థానం అయిన పరమపదాన్ని చేరతారు. విక్రియాశూన్యమై విషయత్వమును లేనిదగుచు ఆత్మాకారమై తనర్చు అంతఃకరణమొక్క అధిక సాక్షాత్కార విజ్ఞానమున బట్టి వేరులకు నెరుగంగరానిదై ఏ పారియుండుట చేసి నీ నిర్గుణ శ్రీ విభూతి బహిరంగ వీథుల పారగదిరములయ్యమలంబులగు ఇంద్రియముల చేత ఎటకేలకైన ఎరుగంగనగుగాని గుణవిలాసి వగుచు కొమరు మిగులు నీ గుణవ్రజంబు నెరరాదెరుగంగ ఒక్కమితము లేకయుంటనీశా. ఓ పరమేశ కృష్ణ, నీ నిర్గుణ వైభవంలో ఏ మార్పులు ఉండవు కనుక తెలియడానికి ఏమీ ఉండదు. పైగా తనకన్నా వేరే తనకు వెలుపల ఏమీ ఉండదు. దానినే తత్ లేదా ఆత్మ అంటాము. అది అన్నింటి లోపల అంతర్యామైన ప్రయోజనంగా ఉంటుంది. అది ఇంద్రియాలకి ఎదుట కనిపించడానికి అవకాశం లేదు. ఎందుకంటే అంతకు ముందున్న విజ్ఞానం అనే అలవాటు ఉన్నప్పుడే ఇంద్రియాలు తెలుసుకోగలవు కదా. అది తనకు తప్ప ఇంకొకళ్లకు తెలియదు. ఎందుకనగా దానికి అదే కాని ఇతరము ఏదీ ఉండదు. అది ఎప్పుడూ వెలుపల కనిపించేది కాదు. కనుక ఇంద్రియాలను లోపలికి త్రిప్పితే తనకు తాను అనిపిస్తుంది. ఇలా తిప్పలు పడి ఎలాగో అలాగా నీ నిర్గుణతత్వాన్ని తెలుసుకోవచ్చు. అదే కష్టం అనుకుంటారు కాని నిజానికి నీ సగుణరూపం తెలుసుకోవడమే అసాధ్యం. నీవు ప్రదర్శించే గుణాలు ఎవరికీ అంతుపట్టవు. నీవు గుణాలతో కూడి మాత్రమే గోచరిస్తూ ఉంటావు. మరి గుణాతీతుడవైన నీ గుణాలకు పరిమితి అన్నదే లేదు కనుక నీ యొక్క కనిపించే రూపాలను తెలుసుకోవడమే అసాధ్యం. తారా తుషారసీకర భూరజములకైన లెక్క బుధులిడురు భూభారావతీర్ణ కరుడగు నీ రమ్య గుణాలి నిన్న నేరరగణ్యా. ఓ గణనాతీత శ్రీకృష్ణ, ఆకాశంలో మెరిసే తారలను, మంచు తుంపరలను, భూమి మీది ధూళి కణాలను అయినా లెక్కించడం సాధ్యం కావచ్చు. కాని భూభారాన్ని తగ్గించడానికి అవతరించిన నీ మనోహరమైన గుణాలను ఎంతటి పండితులు లెక్కపెట్టలేరు. నీవు అన్ని లెక్కలకు పైనున్నవాడవు కదా. ఏ వేళం కృపచూచు ఎన్నడు హరిన్ వీక్షింతునంచాఢ్యుడై నీ వెంటంబడి
తొంటి కర్మజయమున్ నిర్మూలముంచేయుచున్ నీవాడై తనువాంగ్మనోగతుల నిన్ సేవించు విన్నాణి ఓ కైవల్యాధిపలక్ష్మినుద్దవడిదా గైకొన్నవాడీశ్వరా. శ్రీకృష్ణ, నన్ను ఏనాటికి దయతో చూస్తాడో, ఇప్పుడు నేను శ్రీహరిని చూడగలుగుతానో అనే ఆర్తితో ఉన్నవాడు నిజమైన సంపన్నుడు. అట్టి నీ భక్తుడు నీ వెంటపడాలి. ఆ మార్గంలో ప్రయాణం సాగిస్తూ తన పూర్వకర్మల మొత్తాన్ని మొదలంటా తొలగించుకొని నీవాడు కావాలి. మనస్సుతోనూ వాక్కుతోనూ చేష్టలతోనూ నిన్నే సేవించాలి. అతడు నిజమైన నేర్పరి. అటువంటి నేర్పరికి గాని మోక్షలక్ష్మిని పూర్తిగా అందుకోవడం సాధ్యం కాదు. మాయలు గల్గువారలను మాయల బెట్టడి ప్రోడ నిన్ను నా మాయగలంచి నీ మహిమ మానము దూచెదనంచు నేరమింజేయగవూనిదిం కరుణసేవుము కరుణసేయుము కావుము యోగిరాజవాగ్గేయ దవాగ్నిరజ్జనితకీలము గెల్చి వెలుంగనేర్చునే. ఓ గడసరివాడా, కృష్ణమూర్తి, యోగీశ్వరులు అందరిచేత వాక్కులతోనూ పాటలతోనూ స్తుతింపబడుతూ ఉండేవాడా. దావాగ్ని నుండి పుట్టిన ఒక అగ్నిజ్వాల ఆ దావాగ్నిని మించి ప్రకాశించడం ఎలా సాధ్యం అవుతుంది? నీవు ఎంతటి మాయలు కలవారిని అయినా మాయలో పడవేస్తుంటావు. అటువంటి నిన్ను నా మాయతో ఇబ్బంది పెట్టి నీ మాయ ఎంతటిదో చూద్దాం అనుకున్నాను. చేత కాదని తెలియక చేయడానికి సాహసించాను. నాయందు దయ చూపి రక్షించు. సర్వేశనేరజోజనుతుండ మూఢుండ ప్రభుడనేనని వెర్రి ప్రలదమున గర్వించినాడను గర్వాంధకారాంధనయనుండ కృపదూడునను ప్రధాన మహదహంకృతి నభో మరుదగ్ని జలభూమి పరివేష్టిదాండ కుంభంబులోన ఏడు జేనలమేననయు నేనెక్కడ నీ దృగ్విధాండంబులేరికైన సంఖ్యసేయగరానివి సంతతంబు నోలి పరమాణుముల భంగి నొడలి రోమ వివరముల ఎందె వర్తించు విపుల భాతి నెనయుచున్న నీవెక్కడ ఎంతకెంత. కృష్ణ, నేను రజోగుణము నుండి జనించిన వాడను కనుక మోహం చెంది ఉన్నాను. నేనే ప్రభువును అనుకుని వెడ్డి అహంకారంతో గర్వించాను. గర్వం అనే చీకటితో నా కన్నులు చీకట్లు క్రమ్మాయి. ప్రధాన పురుషుడు అతని చుట్టూ మహత్తు అహంకారము ఆకాశము వాయువు అగ్ని జలము భూమి ఇలా ఒకదాని చుట్టూ మరియొకటి ఆవరించి యున్న బ్రహ్మాండంలో 7 జానల పొడవున్న నేనెంతవాడను? ఎవరికీ లెక్కించనలవి కానన్నీలాంటి బ్రహ్మాండాలు కల బ్రహ్మాండ భాండాలు ఎన్నింటినో నిత్యము ఒకదాని వెంట ఒకటిగా నీ శరీరంలోని రోమకుపాలలో పరమాణువులుగా ధరిస్తూ ఉన్న నీవెక్కడా? నేనెక్కడా? ఎక్కడికెక్కడికి పోలిక? కడుపు లోపలనున్న పాపడు కాలదన్నినగింకతో నడువబోలునే క్రాగి తల్లికి నాథ సన్నముదొడ్డునై అడగి కారణ కార్యరూపమునైన ఈ సకలంబు నీ కడుపులోనిదిగాదే పాపడగాకనే మరి ఎవ్వడన్. ఓ కృష్ణ ప్రభు, కడుపులో ఉన్న పాపడు కాలితో తన్ని బాధపెట్టిన తల్లి కోపగించి కొట్టదు కదా. సూక్ష్మము స్థూలము అయి కారణరూపము కార్యరూపము అయిన ఈ సృష్టి సమస్తం నీ కడుపులోనిదే కదా. మరి నేను నీ పాపడను కాక మరెవ్వడను?
భూరిలయ జలధి నిద్రిత నారాయణ నాభికమలనాళమున అదుండారయ బుట్టెననుట నిజమో రాజీవాక్ష పుట్టెనోడు తలంపన్. మహాప్రళయ సమయంలో ఆ సముద్ర జలాల నడుమ నిద్రిస్తూ ఉన్న నారాయణుని బొడ్డుతామర నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు అనే మాట సత్యం. ఆలోచిస్తే నేను పుట్టినప్పుడే నాతో పాటే నా ఓటమి కూడా పుట్టిందేమో అనిపిస్తోంది. నళినాక్ష నీవాది నారాయణుండవు జలమునారము జీవచయమునార జలమునారము జీవచయము నారమందు నీ ఉంట నీయందవియుంటను నారాయణుండను నామమయ్యే సకల భూతములకు సాక్షివధీసుండవబ్ధి విద్రుంచు నారాయణుడవు నీ మూర్తి అది అని నీకు నిజమూర్తి అనరాదు. నళిన నాళముతో త్రోవ నడచి మున్ను కడగి నూరేండ్లు వెదకి నే కననైది ఏకదేశస్థుడవుగా అనేక రుచివి జగములోనుందు నీలోన జగములుండు నరుడు నీ మాయనెట్లైన నగుచునుండు. తామరేకుల వంటి కన్నుల కలవాడా కృష్ణ, నీవు త్రిమూర్తులకు మూలమైన ఆదినారాయణుడవు. జలములు జీవరాశులు నారములు అని పిలవబడతాయి. నారములలో నీవు ఉండడం చేత నీ యందు అవి ఉండడం చేత నీకు నారాయణుడు అనే పేరు మేము పెట్టుకున్నాం. భూతములు జీవరాశులు సర్వం వస్తూ పోతూ ఉంటే నీవు సాక్షిగా ఉంటావు. నీవు వాటికి అన్నింటికీ అధిష్టానమైన ఈశ్వరుడవు. సముద్రంలో నిద్రించే నారాయణ అదే నీ నిజమైన రూపం అనడానికి వీలులేదు. నేను పూర్వం తామరతుడు లోపల పయనిస్తూ నూరేండ్లు వెతికినా నీ అసలు రూపం ఏమిటో చూడలేకపోయాను కదా. నీవు ఒకచోట ఉంటావు అనడానికి వీలులేదు. నీవు ఎన్నో రూపాలు కాంతులు కలవాడవు. సృష్టిలో నీవు ఉంటావు, నీ లోపల సృష్టి ఉంటుంది. నీ మాయ ప్రభావంతో ఏ విధంగా నైనా ఉండగలవు. వినుమో ఈశ్వర వెల్పలన్ వెలుగుని విశ్వంబుని మాయగాక నిజంబైన యశోద ఎట్లు గనియన్ కన్నారని కుక్షిలో కనెబోక్రమ్మరగాంచనే భవదపంగ శ్రీ ప్రపంచంబు చక్కన లోనౌ వెలియౌను లోను వెలియుంగాదే తదన్యం బగున్. ఓ శ్రీకృష్ణ ప్రభు, వెలుపల కనిపిస్తున్న ఈ విశ్వం అంతా నీ మాయకాక నిజమే అయినట్లయితే యశోద కనులారా నీ కడుపులో ఈ విశ్వాన్ని ఎలా చూడగలిగింది? చూసిందే అనుకో, మళ్ళీ ఏనాడైనా చూడగలిగిందా? నీ కడగంటి చూపుతో ఈ ప్రపంచమంతా నీ లోపలది అవుతుంది, నీ బయటది అవుతుంది. లోపల వెలుపల కాకపోతే మూడవది అవుతుంది, లోపల వెలుపల కూడా అవుతుంది. ఒకడై ఉంటివి బాలవత్సములలో ఒప్పారిదీవంతటన్ సకలోపాసితులౌ చతుర్భుజులునై సంప్రీతినే గొల్వగా ప్రకట శ్రీగలవాడవైతి అటుపై బ్రహ్మాండముల్ సూపియొల్లక ఇట్లొక్కడవైతి నీ వివిధ లీలత్వంబు కంటింగదే. మొదట నీవు ఒక్కడవే ఉన్నావు, తరువాత గోపబాలురులో లేగలలో వెలుగొందేవు, ఆ తరువాత అందరిచేత నమస్కారాలు అందుకుంటున్న చతుర్భుజులైన విష్ణువుల రూపాలలో కనిపించి నన్ను ఆనందపరచి నీ వైభవాన్ని చక్కగా ప్రదర్శించావు. ఆ తరువాత బ్రహ్మాండాలన్నీ చూపించావు. తరువాత అది కాదని మళ్ళీ ఇప్పుడు ఇలా ఒక్కడివిగా కనిపిస్తున్నావు. ఆహా, ఏమి నా భాగ్యం! ఇన్నాళ్లకు ఇన్ని రకాల నీ లీలలు చూశాను.
ఎరుగని వారికి తోతువు నెరి ప్రకృతింజేరి జగము నిర్మింపగా ఆ తెరగున రక్షింపగ నీ తెరగున ప్రహరింప రుద్రు తెరగున నీశా. శ్రీకృష్ణ ప్రభు, నీవు ప్రకృతితో కూడి జగత్తును నిర్మిస్తూ ఉండి నేనుగాను, రక్షిస్తూ ఉండి నీవుగాను, లయం చేస్తూ ఉండి రుద్రునిగాను జ్ఞానులకు నీవే తెలుస్తూ ఉంటావు. అదీనంగాక అంతేకాకుండా జలచర మృగభూసుర నరకులముల జన్మించితీవు కుజనుల జరుపం చెలిమిని సుజనుల మనుపను తలపోయగరాదు నీ విధంబులనంతా. ఓ అనంత కృష్ణ, నీవలనే నీ మార్గాలు కూడా అంతం లేనివి. నీవు దుర్మార్గులను శిక్షించడానికి, సజ్జనులను ప్రేమతో రక్షించడానికి జలచరములుగా, ముగములుగా, బ్రాహ్మణులుగా, సాధారణ మానవులుగా ఎన్నో అవతారాలు ఎత్తావు. నీ మార్గాలు ఈ విధంగా ఉంటాయని ఊహించడం అసాధ్యం కదా. మ్రబ్బు గొలిపి యోగమాయ నిద్రించిన ఓ పరాత్మ భూమ యోగిరాజ, ఏ తెరంగులెన్ని ఎప్పుడే చోటని హేళలెవ్వడెరుగు ఈశ్వరేశ. ఓ పరమాత్మ, మహాయోగీశ్వరేశ్వర, శ్రీకృష్ణ, నీకన్నా ఇతరులుగా జీవిస్తున్న జీవులందరూ ఎవరికి వారు నేను అని మిగిలిన వారిని ఎవారు అని అనుకుంటున్నారు. వారందరిలో ఉన్న నేను నివాసంగా నీవు ఉన్నావు. దానిని దర్శించడానికి సాధన చేసేవారే యోగులు. వారి యోగంగా వారిలో వెలుగుతూ ఉన్నది నీవే. మిగిలినవారు ఈ నీ యందు మరుపు కలిగి ఉంటారు. తాము ఉన్నామనే తెలివి మైకంగా కప్పుతుంది. ఈ మైకాన్ని కలిగించి నీవు లోపల ఉంటే వారికి నీవు నిద్రిస్తున్నట్లు ఉంటావు. అలాంటి యోగనిద్రలో ఉన్న నీ లీలలు ఎవరికి తెలుస్తాయి? ఎప్పుడు తెలుస్తాయి? ఎక్కడ తెలుస్తాయి? అదిగాన నిజ రూపమనరాదు కలవంటిదై బహువిధ దుఃఖమై విహీన సంజ్ఞానమై ఉన్న జగము సత్సుఖబోధ తనుడవై తుదిలేక తనరు నీదు మాయచే పుట్టుచు మనుచు లేకుండుచునున్న చందంబున నుండుచుండు ఒకడవాత్ముడని తరోపాధి శూన్యుండ అమృతుండ అక్షరుండ అద్వయుండవును స్వయం జ్యోతివా పూర్ణుడవు పురాణ పురుషుడవు నితాంత సౌఖ్యనిధివి నిత్య సత్యమూర్తివి నిరంజనుడవీవు తలపజనునే నిన్ను. కనుక ఇది నీ అసలు స్వరూపం అని అనటానికి లేదు. ఈ జగత్తు అంతా కలవంటిది, ఎన్నో రకాల దుఃఖాలు కలది, సత్య జ్ఞానం నష్టపోవడంలో మునిగి ఉంది. అటువంటి జగత్తు అంతా నీ మాయ చేత పుట్టుతూ ఉంటూ లేకుండా పోతూ ఉన్నట్లు అనిపిస్తుంది. నీవు మాత్రం సత్తు నిరతిశయానంద రూపుడవు. ఆది అంతము అంటూ లేనివాడవు. నీవు అనితరుడవు, శ్వేతరుడవు కనుక ఒక్కడివే ఆత్మస్వరూపుడవు. నీవు మరో శరీరం అక్కరలేని వాడవు. నీవే అంతటికీ మూలమైన వాడవు. అంతము లేని వాడవు, తరిగిపోవడం అంటూ ఉండని వాడవు. నీకు సాటి రెండవవాడు లేడు. నీయంత నీవు వెలుగుతూ ఉన్నావు. మొదటి నుండి సర్వము నీలోనే ఉన్నవాడవు. ప్రాచీనులలో కెల్లా ప్రాచీనతముడవు అయిన మొట్టమొదటి పురుషుడవు నీవే. నిరంతరమైన సంపూర్ణమైన సుఖమునకు నిధానమైన వాడవు నీవు. సమస్త సృష్టికి నిత్యము ఆధారమైన సత్యము నీవే. షోడశకళాపూర్ణ స్వరూపుడవు నీవు. ఇటువంటి నిన్ను ఉత్తి భౌతిక మనస్సుతో భావించాలంటే సాధ్యమా? దేవా, ఇట్టి నీవు జీవాత్మ స్వరూపకుండవును, సకల ఆత్మలకు ఆత్మయైన పరమాత్మ స్వరూపకుండవు.
అని ఎవరెరుగుదురు? వారు గదా గురువనియడు దినకరుని వలన ప్రాప్తంబైన ఉపనిషద్ధజ్ఞానంబను సునేత్రంబునం చేసి సంసార మిథ్యాసాగరంబుధరించిన చందంబును నుండుదురు. రజ్జువని ఎరింగడి ఎరుక లేకుండా అయ్యెరుంగమినది సర్పరూపంబై తోచిన పిదప ఎరింగిన వారి వలన రజ్జువని ఎరుంగుచుండ సర్పరూపంబు లేకుండు కైవడి ఆత్మయ పరమాత్మయని ఎవ్వరెరుంగరు. వారికయ్యరుంగమి వలన సకల ప్రపంచంబు కలిగిదోచు. ఆత్మయ పరమాత్మయని ఎవ్వరెరుంగుదురు? వారికయ్యరుక వలన ప్రపంచంబు లేకుండు. అజ్ఞాన సంభావిత నామకంబులైన సంసార బంధ మోక్షంబులు జ్ఞాన విజ్ఞానంబులలోనివిగావు. కావున కమలమిత్రున కహోరాత్రంబులు లేని తెరంగున పరిపూర్ణ జ్ఞానమూర్తియగు ఆత్మయందు అజ్ఞానంబులేమిని బంధంబును సుజ్ఞానంబులేమిని మోక్షంబును లేవు. ఆత్మమైన నిన్ను దేహాదికంబని తలంచియు దేహాదికంబు నిన్నుగా తలంచియు ఆత్మ వెలినుండు నంచు మూఢులు మూఢత్వంబున వెదగుచుందురు. వారి మూఢత్వంబు చెప్పనేల. బుద్ధిమంతులై పరతత్వంబుగాని జడంబును నిషేధించుచున్న సత్పురుషులు తమ శరీరంబులయందు నిన్నరయుచుందురు. అది కావున ఓ దేవా శ్రీకృష్ణ, ఇట్టి నీవు జీవాత్మస్వరూపుడవని, ఆత్మలు అన్నింటికీ ఆత్మయైన పరమాత్మ స్వరూపుడవని గ్రహించగలిగినవారు గురువు అనే సూర్యుని వలన ఉపనిషత్తుల జ్ఞానం అనే కన్నును పొందినవారు. అటువంటివారు సంసారమనే ఈ మాయాసముద్రాన్ని దాటినట్లు కనిపిస్తారు. అది త్రాడే అను జ్ఞానం లేనప్పుడు దానిని చూస్తే అది పాములా కనిపిస్తుంది. తర్వాత తెలిసిన వారి వలన అది త్రాడే అని తెలుసుకున్న తర్వాత ఇంకా పాము అనే రూపం ఉండదు. అలాగే తనలోనున్న ఆత్మయే పరమాత్మ అని తెలియని వారికి ఈ ప్రపంచమంతా ఉన్నట్లుగా కనిపిస్తుంది. తరువాత తాను ఆత్మ అని, ఆత్మయే పరమాత్మ అని తెలిసిన తరువాత వారికి అజ్ఞానం కారణంగా ఈ ప్రపంచమంతా తనకు కనిపించినదే తప్ప నిజంగా అక్కడ ఏమీ లేదని తెలుస్తుంది. సంసార బంధము అనేది అజ్ఞానం వలన పుట్టినది. మోక్షం అనేది కూడా అజ్ఞానం వలననే పుట్టినదే. ఈ బంధ మోక్షాలు జ్ఞాన విజ్ఞానాలలోనికి చేరవు. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం వలన మనకు రాత్రింబవళ్లు ఉన్నాయి గాని సూర్యునికి రాత్రి పగలు లేవు. అలాగే సంపూర్ణుడైన జ్ఞాన స్వరూపుడైన ఆత్మకు అజ్ఞానం లేనందువలన బంధ మోక్షాలు ఉండవు. ఆత్మవైన నిన్ను శరీరమని శరీరాదులు నీవని భావించేవారు, శరీరానికి బయట ఎక్కడో ఆత్మ ఉంటుంది అనుకునేవారు మూఢులు. అంటే మోహం చెందినవారు. అమోహంలోనే పడి ఆత్మ కోసం వెతుకులాడుతూ ఉంటారు. వారి మూఢత్వం ఇంత అని చెప్పడం ఎందుకు? జడపదార్థంలో కూడా పరమాత్మనే దర్శనం చేసేవారు బుద్ధిమంతులైన సత్పురుషులు. వారు తమ శరీరాలలోనే నిన్ను చూడగలుగుతారు. అందుచేత దేవా నీ చరణ ప్రసాద కణలబ్ధింగాక లేకున్న ఉండే వెంటందను నీ మహామహిమను హింపంగనే వారికిన్ నీ వారై చనువారిలోనొకడనై నిన్కొల్చు భాగ్యంబు నాకివే. ఇప్పటి జన్మమందైన ఉండెందైననో ఈశ్వరా. ఓ శ్రీకృష్ణ ప్రభు, నీ మహోన్నత మహిమను ఊహించాలంటే నీ పాదధూళికన ప్రాప్తి వలన మాత్రమే సాధ్యం తప్ప మరి ఎవరికీ సాధ్యం కాదు. నీవారుగా జీవించగల ధన్యులలో నేను ఒకడిగా ఉండి నిన్ను సేవించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. ఈ జన్మలో కాకపోతే మరో జన్మలో నైనా సరే ఆ మహాభాగ్యం నాకు ప్రసాదించు. క్రతుశతంబుల పూర్ణ కుక్షివి కాని నీవిటు క్రేపులున్ సుతులునై చనుబాలు ద్రావుచు
చొక్కియాడుచు కౌతుక స్థితి జరింపగదల్లులై విలసిల్లు గోవుల గోపిగా సతుల ధన్యతలెట్లు చెప్పగజాలు ఆడ కృపానిధి. ఓ కృపానిధి కృష్ణ, నీవు యజ్ఞపురుషుడవు. వందల కొద్దీ యజ్ఞాలు నీ కడుపులో దాగి ఉన్నాయి. అయినా నీవు ఈ విధంగా లేగలుగా గోపాలురుగా రూపాలు ధరించి ఉన్నావు. గోవుల వద్ద గోపికల వద్ద నీవు పాలు త్రాగి పరవశిస్తూ ఆటలు ఆడుతూ ఎంతో ఉత్సాహంతో సంచరిస్తున్నావు. నీకు తల్లులు కాగలిగిన ఆ గోవులు గోపికలు ఎంత పుణ్యం చేసుకున్నారో ఎలా చెప్పగలను? నీవు కరుణామయుడవు కనుకనే ఆ గోవులు గోపికలు అంత ధన్యత్వాన్ని అందుకోగలిగారు. పరిపూర్ణంబు పురాణము పరమానందంబునైన బ్రహ్మమే చెలికాడరుదరుదు నందఘోష స్థిర జనముల భాగ్యరేఖ చింతింపంగన్. అంతా తన యందు ధరించినది, అన్నిటికీ మొదటిది పరమానంద స్వరూపము అయిన పరబ్రహ్మమే ఈ నందగోకులంలోని జనులకు చెలికాడు అయిన డట. ఆహా, ఇది ఎంత అపురూపమైన విషయం! వీరి భాగ్యరేఖ ఎంత అద్భుతమైనదో ఊహించడం కూడా విధాతానైన నాకే సాధ్యం కావడం లేదు. ఏకాదశేంద్రియాధీశులు చంద్రాదులేను ఫలాక్షుండు నిట్లు సూడ పదుమూరము నడపడగ ఇంద్రియ పాత్రముల నీ పదాంభోజముల మరందమృతంబుగా ద్రావి అమరనేకైకేంద్రియాభిమానులమయ్యు అతి కృతార్థ భావులమైతిమి. పరగ సర్వేంద్రియ వ్యాప్తులు నీ మీద వ్రాల్చి తిరుగు గోపగోపికా జనముల గురు విశిష్ట భాగ్య సంపద తలపోసి ప్రస్తుతింప అలవిగాదెవ్వరికి నైనాంబుజాక్ష భక్తవత్సల సర్వేశ పరమపురుష. పరమపురుష, పుండరీకాక్ష, చంద్రుడు మొదలైన 11 ఇంద్రియాలకు అధిపతులు నేను శివుడు ఈ 13 నీ యందు ఏమరుపాటు చెందకుండా ఉన్నవారము. మేము మా ఇంద్రియాలు అనే పాత్రలలో నీ పాదపద్మముల నుండి పుట్టిన మకరందాన్ని అమృతం వలె త్రాగుతున్నాము. కనుకనే ఒక్కొక్క ఇంద్రియానికి వేరువేరుగా అధిపతులం అయ్యాము. ఎంతో ధన్యులం అయ్యాము. అలాంటిది అన్ని ఇంద్రియాల ప్రవృత్తులు నీ పైననే ఉంచుకోగలుగుతున్న గోపికల భాగ్యం ఎంత గొప్పదో, ఎంత విశిష్టమైందో దానిని గురించి ఆలోచించడానికి గాని స్తోత్రం చేయడానికి గాని ఎవరికీ సాధ్యం కాదు. నీవు భక్తుల ఏడల వాత్సల్యం కలవాడవు కనుకనే గోపగోపికా జనాలకు ఇంతటి భాగ్యం లభించింది. ఏలా బ్రహ్మపదంబు వేదములకున్వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈవనాంతరమునంది మందలో కృష్ణయంచాలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు నీ వ్రేలందొక్కని పాదరేణువులు పై వేష్టించినన్ చాలదే. వేదాలు నిన్ను గురించి చెబుతాయే గాని నిన్ను దర్శించలేవు కదా. అటువంటి నిన్ను ఈ భూలోకంలో, ఈ అడవిలో, ఈ గోకులంలో సహచరుడుగా పొందగలిగారు ఈ గోపకులు. కృష్ణ కృష్ణ అంటూ మాటల దగ్గర నుంచి అన్ని భావాలు నీ యందే సమర్పించుకుంటున్నారు. ఈ గొల్లలలో ఒక్కడి పాదరేణువులలో ఒక్క కణం నా శిరస్సు పైన ధరించగలిగితే చాలదా? ఈ బ్రహ్మ పదవి ఎందుకయ్యా నాకు? నిను హింసించిన పూతనాదులకు మున్ నీమేటి సంకేతమిచ్చిన నీకు పురదారపుత్ర గృహగో స్త్రీ ప్రాణదేహాదులెల్లను వంచింపకయిచ్చు గోపకులకున్ లక్షింపనేమిచ్చెదో అని సందేహము తోచుచున్నది. ప్రపన్నానీక
రక్షామణి. భక్తులకు అందరికీ రక్షామణివైన ఓ కృష్ణ, నిన్ను చంపదలచి వచ్చిన పూతన మొదలైన రాక్షసులకే అద్భుతమైన మోక్షాన్ని ప్రసాదించావు. అటువంటి నీకు గోపకులందరూ తమ ఊరిని, భార్యలను, పుత్రులను, ఇండ్లను, గోవులను, స్త్రీలను, ప్రాణాన్ని, శరీరం మొదలైన వాటిని అన్నింటినీ సందేహం లేకుండా సమర్పణ చేసుకున్నారు. అటువంటి వారికి ఆ మోక్షం కన్నా ఇంకా ఎక్కువైనది ఏమి ఇస్తావో అని నాకు సందేహం కలుగుతూ ఉంది. దేహము కారాగేహము మోహము నిగళంబు రాగముఖరములు రిపువ్యూహములు భక్తితో నిన్ను హింపని అంతదడవు ఓ కమలాక్ష. కమలముల వంటి కన్నుల కల కృష్ణ, భక్తితో నిన్ను స్మరించినంత కాలము ఎవరికైనా శరీరము కారాగారము, మోహము అనేది సంకెళ్ళు, రాగద్వేషాదులు శత్రువ్యూహాలు అవుతాయి. ఆశ్రయించు జనులగానంద సందోహమీదలంచి వివిధ హేలతోడ న ప్రపంచకుండవయ్యు ప్రపంచంబు వెలయజేయుదీవు విశ్వమూర్తి. విశ్వమంతటా అంతర్యామిగా ఉన్న ఓ విశ్వమూర్తి, నీకు ప్రపంచం అంటూ నిజంగా లేదు అయినా నిన్ను భక్తితో ఆశ్రయించిన జనులకు ఆనందాన్ని ప్రసాదించటానికి ఎన్నో విలాసాలతో ఈ ప్రపంచాన్ని సృష్టించి నడుపుతూ ఉంటావు. ఎరిగిన వారలెరుంగుదులెరుగన్ ఎరిగిన వారలెరుంగుదురెరుగన్ బహుభాషలేల ఈశ్వర నీ పెంపెరుగా మనోవాక్కులకున్ గురుసేయంగొలదిగాదు గుణరత్ననిధి. శ్రీకృష్ణ పరమేశ్వర, సర్వోత్తమ గుణాలకు నిధి వంటివాడా, నిన్ను తెలియవలెనంటే అది ఎలాగో జ్ఞానులకే తెలుసు. ఇన్ని మాటలెందుకు? నీ గొప్పతనం తెలుసుకోవడానికి మనస్సుగాని వాక్కుగాని ఉపయోగించడం కష్టంగా ఉంది. సర్వము నీవయరుంగుదు సర్వవిలోకనుడవీవ జగదధిపతివిన్ సర్వాపరాధు నను ఓ సర్వేశ అనుగ్రహింపు సనియదనింకన్. శ్రీకృష్ణ, సర్వం నీవే ఎరుగుదువు, నీవు అన్నీ చూడగలిగిన వాడవు. ఈ జగత్తు అంతటికీ అధిపతివి నీవే. అన్ని విధాలైన అపచారాలు చేసిన నన్ను మన్నించి అనుగ్రహించు. నేనింక సెలవు తీసుకుంటాను. జిష్ణు నిశాట విపాటన వృష్ణికులాంభోజ సూర్య విప్రామరగో వైష్ణవ సాగర హిమకర కృష్ణ పాషండ ధర్మ గృహదవాగ్ని. నీవు సాక్షాత్తు విష్ణుమూర్తివి. రాక్షసులను సంహరించడానికి అవతరించావు. వృష్ణి కులము అనే తామర పువ్వును వికసింపజేసే సూర్యుడవు నీవు. బ్రాహ్మణులు, దేవతలు, గోవులు, విష్ణు భక్తులు అనే పాలసముద్రంలో ప్రభవించి వారిని సంతోషింపజేసి చల్లగా చూసే చంద్రుడవు నీవు. ఈ అవతారంలో ప్రత్యేకంగా వేదాలకు విరుద్ధమైన పాషండ ధర్మం అనే ఇంటిని దహించే అగ్నిహోత్రుడవు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ ఘట్టములు 61. వత్స బాలకుల రూపుడగుట 62.
బలరాముడన్న రూపెరుగుట 63 బ్రహ్మ తర్కించుకొనుట 64 బ్రహ్మ పూర్ణిజేయుట